గత రాత్రి ఒక గ్రామానికి వెళ్ళాను. 100 మంది కూడుకున్నారు. చుట్టూ కూడా చెట్లు ఉన్నాయి. చెట్ల మధ్యలో మీటింగ్ పెట్టారు. లైట్స్ అన్నీ పెట్టుకొని ఎంతో శ్రద్ధగా విన్నారు. వారందరూ దీవించబడ్డారు. ఒక ఆశ్చర్యం ఏంటంటే మా సభలలో చిన్న పిల్లలు కూడా ఏడుస్తారు. మా సభలలో ఈ సందేశాల ద్వారా దైవ సన్నిధి వారిని తాకగానే, దేవుని ప్రసన్నత వారి మీదకి రాగానే, పరిశుద్ధాత్మ దేవుని సంచారం ద్వారా చిన్న పిల్లలు కూడా ఒప్పించబడి, దర్శించబడి, తమ జీవితాలను దేవునికి అప్పగించుకొని ప్రభువు కొరకు ఆయత్తబడే అద్భుత సందేశాలు మరొక్కసారి రాత్రి దేవుడు మనతో తేటగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి బైబిల్ తెరచి ఆదికాండం ప్రియులారా, ఆదికాండంలో 25వ అధ్యాయంలో, ఆదికాండం 25వ అధ్యాయంలో వచనం 11 రాయబడ్డ ఒక ప్రాముఖ్యమైన మాట. ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం, సహకరిద్దాం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కొడుకైన ఇస్సాకును ఆశీర్వదించినాడు. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయి రోయ్ దగ్గర కాపురం ఉన్నాడు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అబ్రహాము చనిపోయినాడు. అబ్రహాము చనిపోగానే దేవుడు వారసత్వ దీవెన ఇవ్వలేదు. వంశములో ఉన్నాడు కాబట్టి కొడుకును దీవించలేదు. నాన్న కాబట్టి, నాన్న తర్వాత కొడుకు కాబట్టి కొడుకును దీవించలేదు. ఈ రాత్రి నా సందేశం, మనము దీవించబడాలి అంటే, ఆశీర్వాదాలు పొందాలి అంటే, మోడి బారిపోయిన జీవితం, మన మారా జీవితం, మన చేదు జీవితం, మన కన్నీల వ్యధ ఈ రాత్రి పోయి మన అంగలార్పు నాట్యంగా మారాలి అంటే, మన గోనె బట్ట తొలగించబడి సంతోష వస్త్రాన్ని ధరించుకోవాలి అంటే, ఈ కడవరి కాలంలో భారతదేశంలో మన కళ్ళ ముందు మనం బ్రతుకుంటుండగా గొప్ప ఉద్యమాన్ని చూడాలి అంటే, ఆ ఉద్యమంలో నీవు, నేను, మన కుటుంబాలు, మన సంఘాలు పాత్రలుగా, యోధులుగా, బోరలుగా, పనిముట్లుగా ఉండాలి అంటే, మనం ఏమి చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు? ఎలా ఉంటే దీవిస్తాడు? మా నాన్న పెద్ద భక్తుడు కాబట్టి నాకు దీవెన రాదు. మా అమ్మ కన్నీల ప్రార్థన చేస్తుంది కాబట్టి నాకు దీవెన రాదు. మా ముత్తాత పెద్ద డబ్బు ఉండి ఆ డబ్బుని దేవుని కోసం ఖర్చు పెట్టాడు కాబట్టి మనవడిగా నాకు దీవెన రాదు. ఒక వ్యక్తి దీవించబడాలి, ఒక వ్యక్తి వాడబడాలి, వ్యవస్థలో మార్పు రావాలి, దేశంలో అద్భుతమైన కార్యాలు మన కళ్ళ ముందే దేవుడు జరిగించాలి. గొంగలి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చెడ పురుగులు తినేసిన పంటంతా మరలా రావాలి అంటే, విస్తారమైన ఆత్మీయ అభిషేకం కలగాలి అంటే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినాడు. ఎందుకు దీవించాడు? అబ్రహాము బతుకున్నప్పుడు దీవించలేదు. అబ్రహాము జీవిస్తుండగా దీవించలేదు. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు ఇస్సాకును దీవించాడు. ఈ రాత్రి దీవించబడాలి అంటే ఒక 4 ప్రాముఖ్య విషయాలు. మన కుటుంబాలు దీవించబడాలి, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలి, మన అప్పులు తొలగిపోవాలి, మనకిచ్చేవారు మన కాళ్ళ ముందుకు రావాలి, మనం అడిగేది పొందుకోవాలి, కావలసిన దాన్ని దక్కించుకోవాలి, శత్రువు ఓడిపోవాలి, మన దేవుని నామమే లోకములో ప్రకటించబడాలి. అవి జరగాలి అంటే ఇస్సాకును దీవించిన దేవుడు నేడు సజీవుడై మన మధ్య రాత్రి సంచరిస్తున్నాడు. నిన్ను కూడా దీవించాలని ఆశపడుతున్నాడు. ఎలా ఉంటే దీవించబడతామో ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదే ఆదికాండంలో ప్రియులారా, అదే ఆదికాండం 25వ అధ్యాయంలోనే, ఆదికాండం 25లో 1వ వచనం ప్రియులారా, తొందరగా స్పష్టంగా సహకరిస్తుండగా, అబ్రహాము మరలా ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమె అతనకు జిమ్రాను, యొక్షాను, మోదాను, మిద్యాను, ఎస్బాకు,
షోహావు అనువారిని కన్నది. చాలండి, మీరు బాగా వినాలి, అర్థమవుతుంది. మరలా వచ్చే సంవత్సరం వరకు మీరు మర్చిపోరు సందేశం. ఒక సంవత్సరమైనా మీకు అర్థమవుతుంది. ఇక లోకపు సంగతులే ఉండవు, ఇందులో వాక్యం ఉంటుంది. మీరు బాగా వినాలి, మీరు దీవించబడి వెళతారు. అబ్రహాముకు ఇస్సాకు కొడుకు, అబ్రహాముకు ఇస్మాయేలు కొడుకు. వీళ్ళిద్దరే కాదు, వాళ్ళతో పాటు అబ్రహాముకు ఎవరు అంటే జిమ్రాను, యొక్షాను, మొదా, మిద్యాన్, ఇస్పాకు, షోహు అను యవన బిడ్డలు కూడా, మగబిడ్డలు కూడా అబ్రహాములకు పుట్టిన వారే. దాదాపుగా వీళ్ళకు 6, ఇస్సాకు ఒకడు, ఇస్మాయేలు ఒకడు. ఇంతమంది మగ సంతానం ఉంటే మన లెక్కలో, ఎక్కడ లెక్కలో దాదాపుగా 8 ఉంటే, 8 మంది ఉంటే 8 మందిలో దేవుడు ఒక్కడినే దీవించాడు. ఆమేన్. 8 మంది ఉన్నారు. మా నాన్న అబ్రహాం అని చెప్పుకుంటున్నారు. మా నాన్న విశ్వాసమునకు తండ్రి, మా నాన్న దర్శనం కలిగిన వాడు, దేవుని పిలుపొందుకొని వచ్చిన వాడని 8 చెప్పుకుంటే 8 ఒకే ఒక్కడు దీవించబడ్డాడు. ఈ రాత్రి 100 మంది ఈ ప్రాంతాల్లో ఉన్నారు. అనేక మంది, అనేక కుటుంబాలు ఉన్నాయి. దేవునికి ఎవరు కావాలంటే యోక్షాను కాదు, జిమ్రాను కాదు, మొదా కాదు, మిద్యాను కాదు, ఇస్పాకు కాదు, షువాహ కాదు, ఇస్మాయేల్ కాదు. దేవునికి వాడబడి దీవించబడే ఇస్సాకులు కావాలి. ఫలించలేని వారు అక్కర్లేదు. మా నాన్న గొప్పోడు అయితే, మా నాన్న పిలుపొందుకొని వచ్చాడు అయితే, మా నాన్న మెసొపొతామియాలో దేవుణ్ణి చూచాడు, సో వాట్, ఏం చేస్తాం? వారు అలాగే ఉండిపోయారు. ఒకడేమో దేశజమని అయిపోయాడు ఇస్మాయిల్ అన్నవాడు, ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు, అన్యశ్రేణి పెళ్లి చేసుకున్నాడు. ఈ 6 మరెక్కడా కనబడకుండా వారేదో సంతానాన్ని కనుక్కొని కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఒకే ఒక్కడు ఫలించాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఒకే ఒక్కడు ఫలించాడు. 8 8 మంది మగ సంతానములో, అబ్రహాం పుట్టినటువంటి 8 మగ సంతానములో ఒకే ఒక్కడు ఇస్సాకు దీవించబడ్డాడు. ఎందుకు దీవించబడ్డాడు? పిల్లరా, అదే ఆదికాండంలో 25వ అధ్యాయంలోనే వచనం 5లో రాయబడింది, అబ్రహాము తన కలిగినది యావత్తు ఇస్సాకునికి ఇచ్చాడు. తనకు ఎంతైతే ఉందో, ఏమైతే ఉందో ఆ యావత్తు తీసుకెళ్ళి అబ్రహాము ఇస్సాకు ఇచ్చాడు. ఇచ్చేసి మిగిలిన బిడ్డలందరికీ, ఉపపత్తులకు పుట్టిన కుమారులందరికీ బహుమానములు ఇచ్చాడు అని బైబిల్ రాయబడింది. మిగిలిన వాళ్ళకేమో బహుమానాలు ఇచ్చాడు, గిఫ్ట్లు ఇచ్చాడు, లేకపోతే కొన్ని వారికి కావలసిన రాయితీలు ఇచ్చాడు, దాచిపెట్టిన కొన్ని వారికి ఇచ్చేశాడు. కానీ ఇస్సాకుకి మాత్రం యావత్తు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. యావత్తు ఇచ్చాడు. ఇవ్వగానే వచనం 7కు రాగానే 175 ఏళ్ల వయసులో అబ్రహాం చనిపోయాడు. 75 ఏళ్ల వయసులో పిలువబడ్డాడు అబ్రహాం. 100 ఏళ్ళు ప్రభుత్వం నడిచాడు. 75లో అబ్రహాం దేవుడు పిలిచాడు. దేవుని పిలుపొందుకున్నాడు అబ్రహాం 75 సంవత్సరంలో. 175 ఏళ్ళు బ్రతికి చనిపోయాడు. దాదాపుగా 100 సంవత్సరాలు విశ్వాసంలో అబ్రహాం సాగాడు. చనిపోయినప్పుడు వచనం 9లో ఉంది, ఇస్మాయేలు కూడా వచ్చి ఇస్సాకుతో కలిసి తమ తండ్రిని పాతిపెట్టినారు. ఆమేన్. ఇస్మాయేలు కూడా వచ్చి, హాగరు కొడుకు వచ్చి, మారు మనసు లేని వాడు వచ్చి, అన్యశ్రేణి పెళ్లి చేసుకున్న వాడుగా వచ్చి ఇస్సాకుతో కలిసి తమ తండ్రిని అబ్రహామును వారు 9లో వారు పాతిపెట్టారు. తండ్రి చనిపోయాడు. ఈ ఉన్న అన్న ఇస్మాయేలేమో మారు మనసు లేనివాడు, మిగిలిన సోదరులేమో అంతగా అవగాహన లేనోళ్ళు. అమ్మ అప్పటికే షారా చనిపోయింది. ఇప్పుడు షారా లేదు, అన్నయ్యకి మారు మనసు లేదు, నాన్న చనిపోయాడు. ఇప్పుడు ఒంటరిగా భార్యను పట్టుకుని ఏకాకి అయిపోయాడు. అలాంటప్పుడు ఒంటరి వాడిని, అమ్మ నాన్నని పోగొట్టుకున్న వాడిని నా దేవుడు తండ్రి తల్లి నిండారులుగా దీవించినాడు. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి ఎవరినో పోగొట్టుకున్నావా? నీ తల్లిని పోగొట్టుకున్నావా? నిన్ను లాలించే తల్లి, నీకు ఊతనిచ్చే తల్లి, నేనున్నాను అని ధైర్యం చెప్పే నీ తండ్రి,
విశ్వాస దృఢుడు, బలాఢ్యుడు, దేవునితో మాట్లాడే దేవుని స్నేహితుడు నీ తండ్రి. పోగొట్టుకున్నావా? దిక్కు లేని వాడవై, అవకాశం లేని వాడవై, రోడ్డు మీద పడి అవకాశాలు పోగొట్టుకొని ఈ రాత్రి, ఆఖరి రాత్రిని వేసారి భయం వస్తే, స్నేహితుడా, ఎవరు నువ్వు పోగొట్టుకున్నా ఈ రాత్రి నా దేవుడు నీకు తండ్రిగా ఉండబోతూ ఉన్నాడు, తల్లిగా ఉండబోతూ ఉన్నాడు, ఇతడిగా ఉండబోతూ ఉన్నాడు. నేను దేవించే దేవుడిగా నా యేసు రాబోతూ ఉన్నాడు. నాన్నను పాతిపెట్టాడు, బరియలు అయిపోయింది, ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఇస్మాయేలు వాడి రూట్లో పోయాడు, మిగిలిన రాలేదు, అమ్మ కూడా లేదు. ఇస్సాకు ఏడుస్తూ ఉంటే దేవుడు వచ్చి తండ్రిగా మార్చబడి నేనున్నాను ఆయన అని చెప్పేసి ఇస్సాకును దీవించాడు. ఎందుకంటే ఇప్పుడు మూలవాక్యాలకు వచ్చాను. మొట్టమొదటిగా ఎందుకంటే ప్రియులారా, అదే ఆది కాండంలో ఎందుకు దీవించబడ్డాడు, మనము దీవించబడాలంటే ఏం చేయాలి? అదే ఆది కాండంలో 25వ అధ్యాయంలో మొట్టమొదటిగా 25 వచనం 20, ఆది కాండం 25:20 వచనం అండి. ఇస్సాకు పద్దనరాములో, చదవండి. ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియావాడైన బెతుయేలు కూతురైన సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 ఏండ్ల వయసున్నవాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి ఒకసారి అక్కడికి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇస్సాకు రెబెకాను చేసుకున్నప్పుడు 40 ఏండ్లవాడు, 40 ఏండ్ల వయసున్నవాడు. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని నేను తలస్తున్నప్పుడు, ఈ వాక్యం చెబుదామని నేను వాక్యం లోతుకెళ్తున్నప్పుడు అనేక సంగతులు కనబడుతున్నాయి. పిల్లారా, దీవించబడాలి అంటే, వర్తిల్లాలి అంటే, వాడబడాలి అంటే, మిగిలిన 80 ఉండిపోకుండా ఒక వీరుడిగా మారాలి అంటే వాక్యం చెబుతుంది. ఇస్సాకు రెబెకాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 ఏళ్ల వయసున్నవాడు. మనం దీవించబడాలి అంటే మొట్టమొదటిగా మనము ప్రవర్తన కలిగిన వారం కావాలి. మనము పవిత్ర జీవితాన్ని ఆస్వాదించే వారం కావాలి. ఇస్సాకు ఎందుకు దీవించబడ్డాడు? 40 ఏళ్ళు వచ్చినా, 40వ ఏటలో ప్రవేశించిన, యవ్వనం అయిపోతూ ఉన్నా, నడి వయసులోకి వెళ్ళిపోతూ ఉన్నా అందరూ నమ్ముతున్నారు, ఇంకా పెళ్లి కాలేదా, ఇంకెప్పుడు చేసుకుంటావురా, పిల్లలు ముసలైతే కంటావా, మీ నాన్నలో ముసలితనంలో కంటావా పిల్లల్ని? ఒక వాడికి పెళ్ళి అయింది, ఇస్మాయిల్కి పెళ్ళి అయింది, వాళ్ళకి అవుతుంది. నీకు ఏ లోటు ఉంది? నీకు ఏ లోపం ఉంది? పెళ్లి చేసుకో. ఏం పెళ్లి కావటం లేదేంటి అని రకరకాలుగా స్నేహితులు అనుకుంటున్నారు, ఊరి వాళ్ళు నవ్వుకుంటున్నారు, రకరకాల మాట్లాడుకుంటున్నారు. అలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఊరంతా గోలై అందరూ నవ్వుకుంటూ ఉంటే 40 ఏండ్లు వచ్చినా పెండ్లి కాకుండా ఉన్నాడు, వీళ్ళు లోపం ఏదో ఉంది అని ఆనాటి సమాజం కోడే కోస్తుంది. ప్రజలు ఎలాంటి వారంటే మంచిగా ఉన్నా చూడలేరు, చెడిపోయినా చూడలేరు. మంచిగా ఉంటే ఎలాగైపోయాడో ఏ తల కొట్టేసిన అదొక బాధ, చెడిపోతే వీడు పాపి చెడిపోయాడు అదొక బాధ. కానీ దేవుడు అవేవి చూడు. హృదయములో దేవుని కొరకు బ్రతకాలి అని ఆశ ఉన్నవాడు ఎవడు కానీ, వాడు ఫుట్పాత్ మీద ఉన్నా, ప్లాట్ఫామ్ మీద ఉన్నా, అడ్రస్ లేనివాడైనా, వేశ్య కొడుకైనా, యొప్తా అయినా, నా దేవుడు వాడుకునే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. ఆయన ఈ రాత్రి నువ్వు ఎవరో కావచ్చు, 40 ఏండ్ల వయస్సులో కాలు జారకుండా, తొట్టుపడకుండా లోకం పిలుస్తుంది, రమ్మని ఆహ్వానిస్తుంది. ఐగుప్తు ఆడోళ్ళు, కనాను ఆడోళ్ళు చాలామంది మమ్మల్ని చేసుకుంటావా అన్న సంకేతకాలు ఇచ్చినా సరే, ఏ ప్రలోభాలకి లొంగకుండా, కాలు జారకుండా, తప్పుడు ప్రయత్నాలకి పోకుండా ఇస్సాకు నడుమును కట్టుకొని పవిత్ర జీవితాన్ని ఆస్వాదించినాడు. 40వ ఏట వరకు లోకం పిలుస్తూ ఉన్నా పోకుండా, నాన్న నాకు పెళ్ళంటూ అయితే ఎలాంటి వారిని చేసుకోవాలి నాన్న? బాబు ఇస్సాక్, మనం ప్రభువుని నమ్ముకున్నాం, ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళం, దేవోక్తి కలిగిన వాళ్ళం. మనకు ఒకవేళ నీకు పెళ్ళైతే కనాను ఆడోళ్ళలో ఎవరిని చేసుకోవద్దు.
లోకంలో లోకానుసారంగా తిరిగే ఆడది నీకు వద్దు, దేవుని భక్తి భయం ఉన్న ఆడది నీకు కావాలి నాయనా అని తండ్రి చెబితే, నువ్వు ముసలాడు అయిపోయావులే, అమ్మ చనిపోయిందిలే, మరి నాకు ఎవరు వండి పెడతారు, నువ్వు వేరే ఆవిడని చేసుకున్నావు కెతువురాను, కాబట్టి నా బ్రతికి ఏడవాలా, ఇస్మాయిల్కి పెళ్ళి అయిపోయి బయటికి పోయినాడు, నేను ఇలా ఉండిపోవాలా, నాకు పెళ్ళి అక్కర్లేదా అని ఎక్కడా కూడా తండ్రిని కూడా బాధ పెట్టకుండా, నాన్నని గాయపరచకుండా 40 ఏళ్ళు వస్తున్నా, వయసు భయపడిపోతున్నా, నడి వయసులోకి వెళ్ళిపోతూ ఉన్నా ఇస్సాకు నడుమును కట్టుకున్నాడు, జీవితాన్ని కట్టుకున్నాడు. ఈ రాత్రి దేవునికి ఎవరు కావాలంటే తమ హృదయాలను కట్టుకునేవారు, జీవితాన్ని కాపాడుకునేవారు, లోకములో జారకుండా, లోకములో పడకుండా, లోకానికి ఆకర్షితులు కాకుండా ఎవరైతే దేవుని చిత్తము కొరకే నిలబడతాడో అలాంటి వారే నా దేవునికి కావాలి. 40 ఏళ్ళు వచ్చినాయి పిల్లారా. 40 ఏండ్ల వరకు ఎక్కడా కూడా ఆయన కాలు జారిపోయాడని, తప్పు చేశాడని, ఎవరినో ఏడిపించాడని, ఎక్కడో ఇబ్బంది పడ్డాడని ఒక్క అవకాశం కూడా, ఒక మాట కూడా రాకుండా తండ్రికి తగ్గ తనయుడులా, దేవుని నామాన్ని కనపరిచే కొడుకులా రోషము కలిగి నడుము కట్టుకొని ఎవరు ఏమనుకున్నా తను మాత్రం సాయంకాలం పూట పొలానికి వెళ్ళి ధ్యానం చేసేవాడు. దేవా, మంచి భక్తి కలిగిన ఒక సహచరు నాకు కావాలి, నన్ను అర్థం చేసుకొని, మా నాన్నను అర్థం చేసుకొని, ఈ లోకంలో ఆశలకు లొంగకుండా ఉండే ఒక స్త్రీకి నాకు కావాలి, ఒక భాగస్వామి నాకు కావాలని సాయంకాలం పూట పొలంలోనికి వెళ్ళి ధ్యానించేటప్పుడు తన జీవితాన్ని దేవునికి అప్పగించేవాడు ఇస్సాకు పిల్లారా. అవన్నీ లేఖనాల్లో ఉన్నాయి, ఆ మీద వచనాలు ఉన్నాయి పిల్లారా. 40 ఏండ్ల వరకు వయస్సును కట్టుకున్నాడు, నడుమును కట్టుకున్నాడు. అబ్రహాము దాసుడు వెళ్ళి రెబెక్కాను కనుగొని రెబెక్కాను తీసుకొచ్చేంత వరకు తొందరపడకుండా, కాలు జారకుండా, ఎక్కడికి పోకుండా, ఎవరినైతే ఎలియాజు లేక ఆ అబ్రహాము దాసుడు తీసుకొచ్చినాడో, పట్టుకొచ్చినాడో, దేవుని చిత్తానుసారంగా రెబెక్కాను తోడుకొచ్చినాడో, ఆ రెబెక్కాతో తన జీవిత యాత్ర 40వ ఏటలో ఇస్సాకు ప్రారంభించాడు. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దీవించబడాలి అంటే ఊరకనే రాదు. 1వదిగా తన ప్రవర్తన కాపాడుకున్న ఇస్సాకు, పవిత్రతను కాపాడుకున్న ఇస్సాకు, తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్న ఇస్సాకు. అందుకంటే హెబ్రీ గ్రంథకర్త పవిత్రత లేకుండా ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేడు. ప్రభువుని చూడాలి అంటే, ప్రభువును కలుసుకోవాలి అంటే ప్రతి వ్యక్తి కూడా సమాధానం కొరకు, పరిశుద్ధత కొరకు వెంటాడి పోరాడి ప్రయాసపడేవాడు కావాలి అన్నాడు హెబ్రీ గ్రంథకర్త పిల్లరా. అందుకంటాడు కీర్తనకారుడు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. తరాలు మారిన, టెక్నాలజీ పెరిగిన, సైన్స్ పెరిగిన, డబ్బులు వచ్చిన, ఐశ్వర్యవంతులమైన, భక్తి జీవితంలో మార్పులు వస్తూ ఉన్నా, డిజిటల్ బోధలు వస్తున్నా, ఆన్లైన్ బోధలు వస్తూ ఉన్నా, ఎన్ని వస్తున్నా సరే ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఈ రాత్రి 40 ఏండ్లు వచ్చినా కాలు జారలేదే, 40 ఏండ్లు వచ్చినా లోకాన్ని చూడలేదే, 40 ఏండ్లు వచ్చినా నాన్నను బాధ పెట్టలేదే, 40 ఏళ్ళు భయపడుతూ ఉన్నా దేవుని చిత్తం కొరకే నిలబడ్డాడే. అలాగ ఉండే ఒకడు దేవునికి కావాలి, అలాగ నిలబడే ఒక వ్యక్తి కావాలి. ఇస్మాయిల్కి అనుభవాలు లేవు, మిగిలిన 6 అనుభవాలు లేవు, వారు లోకానుసారంగా పోయినారు. ఈయన మాత్రం తండ్రి మనస్సును తెలుసుకొని దేవుని చిత్తం చేద్దామని కంకణం కట్టుకొని ఈయన 40వ ఏట వరకు తన పవిత్రతను, ప్రవర్తనను కాపాడుకుని నిలబడ్డాడు. పిల్లారా, మనం పెట్రోల్ బంకులకి వెళ్తే, పెట్రోల్ బంకు దగ్గర వెళ్తే ఆ బంకు దగ్గర బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల మీద ఒక పేరు ఉంటుంది, ఈ గుండె మీద యూజ్ మీ అని ఉంటుంది. అంటే ఉమ్ము వేయద్దు, ఏవైనా పేపర్స్ ఉంటే కింద పడేయద్దు. పెట్రోల్ బంకుల దగ్గర ఇలా బాతులాగా ఉంటుంది, నోట్లో పడేస్తే అది ఆ బొమ్మలోకి వెళ్ళిపోద్ది. అతను వారు డంప్ చేస్తారు బయటికి తీసుకువెళ్ళి, అదంతా కూడా, ఆ చెడంతా కూడా. యూజ్ మీ కింద ఎక్కడ గచ్చు మీద వేయొద్దు,
ఇది పెట్రోల్ బంక్ అని చెప్పేసి బొమ్మలు ఉంటాయి. మనం వెనక్కి తిరిగి చూస్తే దాని వీపు మీద క్లీన్ మీ అని ఉంటుంది, క్లీన్ మీ అని ఉంటుంది. ఈ రాత్రి దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే, మనల్ని బలపరచాలంటే ఈ ఆఖరి కాలపు సార్వత్రిక సంఘం ప్రక్షాళన చేయబడాలి. We must need reformation. దిద్దుబాటు కావాలి. ఇది మనకు అవసరం. నువ్వు వద్దన్నా కాదన్నా అవసరం లేదనుకున్నా ఇది అవశ్యం. అన్నిటికీ కుదిరిబాటు కాలం రావాలి. అబద్ధ బోధలను ఖండించాలి. రోషము కలిగి దైవాగ్నిని కురిపించే ఏలియాలు లేవాలి. యెజబెలు నోళ్ళు ముయించాలి. యెహోవా యెహోవాయే దేవుడు అని నిరూపించాలి. ఆ రోజులు రావాలి అంటే, అవి కలగాలి అంటే మనము కూడా మన ప్రవర్తన, మన పవిత్రత కాపాడుకొని ఇస్సాకు వలె ఉండగలిగితే, నిలబడగలిగితే, జీవించడానికి ఆశపడగలిగితే, ఇస్సాకును దీవించిన దేవుడే ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా నిండారులుగా దీవించబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్పాలి ఒకసారి నమ్మితే. హల్లెలూయా, హల్లెలూయా. మనం దీవించబడబోతూ ఉన్నాం. ఆ దీవెన కావాలి అంటే మన ప్రవర్తన కాపాడుకొని, మన పవిత్రత కాపాడుకొని, వయసు భయపడుతున్నా, వయసు మీదకి వస్తూ ఉన్నా, లోకం ఆకర్షించిన మనం దేవుని కొరకు నిలబడగలిగితే, నువ్వు పొలంలో ఉన్నా, నీకు నాన్న లేకపోయినా, అమ్మ చనిపోయినా, నీ భార్య కొత్తదైనా, నీ కుటుంబం చిన్నదైనా, నువ్వు లేనివాడవైనా, విద్య లేదా, డబ్బు లేదా, కులం తక్కువ, రంగు లేదా, మాట లేదా, నువ్వు ఎవరివిగా నా దేవుడు నిన్నే వాడుకుంటాడు. ఇది 22వ ఇక్కడ నేను మాట్లాడడం 22nd టైం అండి. ఇక్కడ 22 సార్లు ఇక్కడే చదువుకునేవాడిని నేను. ఈ బ్యాక్ మా హౌస్ కూడా ఇక్కడే చదువుకునేవాడిని. ఆ లైబ్రరీలో చదువుకునేవాడిని, ఇక్కడ చదువుకునేవాడిని. 22వ ఇది ప్రభువుకే మహిమ. ఇదో అతిశయం కాదు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఉండి, బాధలు పడి, ఇబ్బందులు పడి, నిందలు పడి, దేవుడు లేపితే దేవుడు వాడుకున్న సాధనమే యాద దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని మహాకృప. దీవించబడాలని ఆశ ఉన్నవాడు ఎవరు కావచ్చు, నీ మోడు బారిపోయిన జీవితాన్ని ఈ రాత్రి నా దేవుడు తాకబోతున్నాడు. ఎన్ని కన్నీరు కారుస్తూ ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు. వర్షం పడద్దు అనుకున్నారు చాలామంది. గాలి వస్తుంది. నేను కారు ఎక్కినప్పుడే గాలి వస్తుంది. ఫోన్లు వస్తున్నాయి. కుర్చీలు రాలేదని ఒకరు, వీడియో రాలేదని ఒకరు, స్టార్ట్ కాలేదని ఒకరు, ఫోన్లు వస్తుంటే మనసులో బాధేస్తుంది. కానీ ప్రార్థన చేస్తున్నాను, ఈ రాత్రి దేవుడు ఏదో చేయబోతున్నాడు. గెరాసేనుల దెయ్యాలు పట్టిన యవనస్తుడిని విడిపించడానికి యేసు వెళ్ళే ముందు కూడా ఆ సంద్రం మీద తుఫాను రేగింది, గాలులు వీచినాయి. కానీ గాలులు సద్దనికి పోయినాయి. ఆ దోణి ఒడ్డుకు చేరుకుంది. దయ్యాలు పట్టిన వాడు విడిపించబడి స్వస్థ చిత్తుడై యేసు ముందు కూర్చున్నాడు. ఈ రాత్రి అనేకులు దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. అనేకులు దేవుడు కాపాడబోతున్నాడు. ఈ పట్టణంలో దయ్యాలు పట్టిన వారిని, బంధించబడిన వారిని, పీడించబడుతున్న వారిని, అనేక మందిని ఈ రాత్రి ప్రారంభ సభ ద్వారా దేవుడు సంఖ్యలను పెంచబోతూ ఉన్నాడు. స్వస్థ చిత్తులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అందుకే తుఫాను, అందుకే అలజడి, అందుకే సమస్య, అందుకే ఆటంకం. నేను అంటాను, ఎప్పుడు ఆటంకం వస్తుందో అప్పుడే బలమైన దేవుని కర్రలు జరిగించబడతాయి. బిడ్డారా, గట్టిగా కొట్టండి ఒకసారి. కొడితే గట్టి కొట్టండి ఒకసారి. కొడితే గట్టిగా. ఎప్పుడు ఆటంకం వస్తుందో, ఎక్కడ బాధ కలుగుద్దో, తుఫాను లేస్తుందో, సంద్రం అల్లకలమవుతుందో అప్పుడే దేవుడు ఏదో చేయబోతున్నాడు. అవును, ఈ రాత్రి పవిత్రతను కాపాడుకున్న ఇస్సాక్ 40 ఏళ్ళు వచ్చిన ప్రభువు కోసం నిలబడ్డాడు. నిలబడదాం, మనం ముందుకు వెళదాం, తప్పక దీవించబడతాం ప్రియులారా. అలాగనే మనం ముందుకెళితే 2వదిగా ప్రియులారా, అదే ఆదికాండంలో 25వ అధ్యాయంలోనే, ఆదికాండం 25వ అధ్యాయంలో 21వ వచనం ప్రియులారా. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు కాబట్టి అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతడి ప్రార్థన విన్నాడు. కాబట్టి ఆమేన్, ఆమేన్. ఒకసారి కొడతారా? చెప్పండి ఒకసారి గట్టిగా.
గట్టిగా. ఒకటి, దీవించబడాలి అంటే మన ప్రవర్తన, మన పవిత్రత, మన జీవితాన్ని ప్రభు కోసం కాపాడుకోవాలి. రెండు, దీవించబడాలి అంటే, వర్ధిల్లాలి అంటే, వాక్యం అంటుంది ఇస్సాకుకు ఆ భార్య చాలా ఇష్టం. రెబెకా చక్కనిది, సౌమ్యురాలు, అందగత్తె, వేవేళ్లకు తల్లవుద్దని దీవించబడిన ఆవిడ అమ్మ నాన్న కుటుంబాన్ని మానుకొని ఉన్నపాటునే భర్త కొరకు అందరినీ మానేసి వెళ్ళిపోయినటువంటి ఆ త్యాగశీలి, గొప్ప త్యాగం ఉన్న ఆవిడ రెబెకా. మంచి అమ్మాయి, యవ్వన బిడ్డ, ఇస్సాకును చేసుకుంది. అయితే ఈ నచ్చిన భార్యకు, ఈ కావలసిన భార్యకు, తన ప్రియమైన రెబెకాకు ఇప్పుడేమో ఓ లోటు వచ్చింది. అదేంటంటే ఆమె గొడ్రాలు. ఇశ్రాయేలీల్లో ఆడవాళ్ళు గొడ్రాళ్ళు అయితే, వాళ్ళు కనని వారైతే, పిల్లలు కనకపోతే వారిని పితరుల సమాధుల్లో సమాధి చేయకూడదు. పితరుల సమాధుల్లో వారిని సమాధి చేయకూడదు. వారిని ఊరి వెలుపల సమాధి చేయాలి. భక్తులతో వారిని బర్యాలు చేయకూడదు. భక్తులతో వారిని సమాధులు ఉంచకూడదు. ఇశ్రాయేలీలో గొడ్రాలకు స్థానం లేదు సమాధుల దగ్గర. ఇశ్రాయేలీలలో గొడ్రాలకు నింద, వేదన. ఆ నింద పోగొట్టమనే అన్న ఏడ్చింది, ఈ గొడ్రాల బతుకు నాకు వద్దు దేవా అని. ఇక్కడ రెబెకా కూడా గొడ్రాలు, పిల్లలు లేనిది, కనడానికి శక్తి ఉన్నా, కందామనుకున్న అవకాశం లేకుండా గర్భం ముయ్యబడితే ఇస్సాకు అక్కడికో ఇక్కడికో పరిగెత్తలేదు. ఆయన మన కష్టాలు వస్తే, మనకు లోటులు వస్తే అక్కడికి ఇక్కడికి పోతాం. వాళ్ళతో వీళ్ళతో చెబుతాం. తీరుస్తారా? ఆరుస్తారా? తిరిగి మరలా దెబ్బుతారు మనల్ని, తిరిగి మరలా ఎత్తి చెబుతారు. కష్టము రాగానే, నింద రాగానే, లోటు రాగానే, తన ఇంట్లో లోటు, తన ప్రియమైన భార్యకు లోటు, బిడ్డలు లేని లోటు, లోకమంతా మీ అమ్మలాగే మీ ఆవిడ కూడా ఆ ముసలితనంలో పిల్లల కంటదేమో అని అంటారేమన్న భయం ఇస్సాకుని వెంటాడుతుంటే రెబెకా ఏడుస్తుంది. ఏమండి, పిల్లలు లేరండి, నేను గొడ్రాలు అయిపోయానా? నేను కూడా మా అత్తలాగా షారాలాగా ముసలికాలం వరకు పిల్లలు కననా? ఏంటండి ఈ జీవితం అని రెబెకా ఏడుస్తూ ఉంటే వాక్యం రాయబడింది, ఇస్సాకు ఆ లోటు కొరకు, ఆ సమస్య కొరకు, ఆ బాధ కొరకు మూలన కూర్చుని ఏడవకుండా, ముసుగేసుకోకుండా, ఊళ్ళో తిరిగి ఎక్కడెక్కడికి పోయి పడిపోయి జారిపోకుండా, తన భార్యకు వచ్చిన లోటుని తీర్చమని కుటుంబ సమస్య కొరకు యెహోవాను వేడుకొనెను. గట్టిగా సమస్య రాగానే, కష్టం రాగానే, లోటు రాగానే ఇస్సాకు చతికిలబడలేదు, మూలకెళ్ళి కూర్చోలేదు, నెత్తి కొట్టుకోలేదు, నేలకేసి నెత్తిని బాదుకోలేదు, వస్తువులు పగలగొట్టలేదు. బాధ రాగానే, కష్టం రాగానే, లోటు రాగానే తన భార్య గర్భాన్ని పండించమని ఇస్సాకు యెహోవాను వేడుకొనెను. ఈ రాత్రి దీవించబడాలి అంటే రెండు, నువ్వు ప్రార్థించేవాడవు కావాలి, వేడుకునేవాడవు కావాలి, దేవునికి చెప్పేవాడవు కావాలి. దేవుని సన్నిధానములో నీ సమస్యలను పరిష్కరించే శక్తి నీకు రావాలి. నా కోసం ప్రార్థన చేయండి, ఏదైనా కల వస్తుందా? నా కోసం ప్రార్థించండి, ప్రభు ఏమైనా చెబుతాడా? మీకు ఆ వరం ఉందట కదా. నన్ను అడుగుతారు సభలకు వస్తే, ఏమండి కిందన ఏమని రాయమంటారు? స్వస్థత వరమా, దయ్యాల వరమా, లేకపోతే అద్భుతాల వరమా? నేను చెబుతాను, నాకు ఏ వరాలు లేవు. నేను వాక్యం చెబుతాను, దేవుని వాక్యమే చెబుతాను, వాక్యంలో ఉన్నదే చెబుతాను. నేను వాక్యాన్ని దాటి నేను పోను, వాక్యంలో ఉన్నదే బోధిస్తాను. నాకు ఏ వరాలు లేవు. అలాగైతే మరి ప్రజలు రారండి. నేను అంటాను, వచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ పోతే అలాంటి వాళ్ళు మనకెందుకండి? దేవుని కొరకై సింహపు ముఖాలు కలిగినటువంటి ఆశాయాలు కావాలి. ప్రాణం పెట్టే దేవుని కొరకు యోధులు లేవాలి. 1000 మంది వచ్చిన వాళ్ళందరూ నవ్వుకొని పోతే ఏం లాభం అండి? వచ్చిన ఒక్కడు కానీ ఒక ఎఫ్రా లాంటి వాడైతే, ఒక దేవుని కొరకే రోషం ఉన్నవాడైతే, ఆ ఒక్కడి ద్వారా దేవుడు చరిత్ర తిరగరాస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ ఆఖరి కాలంలో ప్రజలకు ఏం కావాలి అంటే సరదాలు కావాలి కదా, కాలక్షేపం కావాలి, ఏదో నవ్వించాలి, ఏదో చెప్పాలి. అలా వింటారు, ఇంటికెళ్ళి మర్చిపోతారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే, పేతురు లేచి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రజలు పుచ్చబడ్డారు, పొడవబడ్డారు, తాకబడ్డారు. ఒకేసారి లేచి, అయ్యా రక్షణ పొందడానికి మేమేం చెయ్యాలయ్యా? ఉద్యోగం ప్రారంభించబడింది. దీవించబడాలి అంటే రెండవదిగా మనము దేవునికి ప్రార్థించువారము కావాలి. హల్లెలూయా. ముందు చెప్పాను, ఒక మైక్ నాకు సపరేట్గా ఉంచాయి. ఏ ప్రార్థన అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి చేసే ప్రార్థన కాదు, తిన్నప్పుడు ఉన్న ప్రార్థన కాదు. ఏ ప్రార్థన? ఉచ్చరింప సఖ్యము కాని ములుగులతో అబ్బా తండ్రి అని మొరబెట్టే ప్రార్థన మనం నేర్చుకోవాలి. యేసయ్య ఎందుకంటే అంత బలంగా వాడబడ్డాడు? లాజరు బయటికి రండి. ఎందుకు లాజరు బయటకు వచ్చాడు? యాజీరు కుమార్తె అంటాడు, తల్లి తోకమే, బిడ్డ లేచింది. నాయను విధవరాలు కుమారుడు చనిపోతే చిన్నవాడా లేచాడు. ఎక్కడిది శక్తి? ఎక్కడిది అభిషేకం? చదవద్దండి, మార్కు సువార్త 1:35 ఉంటుంది. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతానికి ఏకాంతంగా వెళ్ళి తండ్రి అయిన దేవునికి యేసు ప్రార్థన చేయుచు ఉండెను. ఆమేన్. ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు, ఏకాంతంగా ప్రార్థించేవాడు, తండ్రి అయిన దేవునితో గడిపేవాడు. అప్పుడు వచ్చి దయ్యాలు పట్టినోడిని, దయ్యమా పో అంటే పోయేది, రోగమా పో అంటే పోయేది, కుష్ఠరోగ బాగుపడేవాడు, జీవితాలు కట్టబడేవి. అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అవకాశం ఇచ్చాడు, ప్రభు దీవెనలతో నింపాడు. ఈ రాత్రి దేవుడు అద్భుతాన్ని చేయాలి అంటే మనందరము వేడుకొని వారము కావాలి. ఆమేన్. ఆకాశమందున దేవుని దగ్గర మొరపెట్టే వారము కావాలి. ప్రభు సన్నిధానంలో కన్నీరు కార్చేవారం కావాలి. మనందరం ఎంత మోకరించి ప్రార్థిస్తామో అంత కార్యాలు దేవుడు చేస్తాడు. చదవద్దండి, ఇర్మియా 9:1 అంటాడు, నా జనులలో హతులైపోతున్న వారిని కూర్చి నేను దివారాత్రులు కన్నీరు కారుస్తున్నాను. గ్రీష్మకాలం గతించిపోయింది, కోతకాలం గతించిపోయింది, సమయాలు దొరికిపోతున్నాయి, నా ప్రజలు రక్షణ పొందకయే ఉన్నారు అని ఇర్మియా తన కళ్ళను కన్నీల ఓటగా చేసుకున్నాడు. తన తల జలమయంగా మార్చబడింది. భక్తులు ఏడ్చారు, భక్తులు రోధించారు. హన్నా శిలోలో ప్రార్థించింది. ప్రార్థించే వాళ్ళ సమయాలు ఉన్నాడు. గెత్సెమనెలో యేసు వెళ్ళి మోకరించి మరణమగనంత లోతుకు వెళ్ళాడు. మరణమగనంత లోతుకు వెళ్ళి బాధపడి, చింతాక్రాంతుడై, వ్యసనపడి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ మమ్మాడు పలికి యేసు ప్రార్థించాడు. ఈ కడవరి కాలంలో సంఘమా మనం ప్రార్థించే వారం కావాలి. మన సంఘాలలో ప్రార్థనా వేర్లు లేవాలి. డబ్బులు ఇచ్చేవారు కాదు కావాల్సింది, పనిచేసేవారు కావాల్సింది. సంఘములో ప్రార్థించేవారు సంఘానికి వెన్నెముక. ప్రవచించేవారు, భాషలు మాట్లాడేవారు, అర్థాలు చెప్పేవారు, దేవునితో గడిపేవారు, రాత్రనక పగలనక దేవుని పక్షమున ఈ ప్రాంతాల కొరకే ఏడ్చేవారు లేవాలి. అలాంటి వారు వస్తేనే ఉజ్జీవాలు వస్తాయి. 1000 మంది సంఘం ఏం లాభం అండి? 10,000 మంది వచ్చారు, ఏం లాభం? మన సంఘాలలో ప్రార్థన బలిపీఠం ఉంటే, మన సంఘములో హన్నాలు ఉంటే, ఇర్మియా ఉంటే, సమయాలు ఉంటే, ప్రార్థించే భక్తులు మన సమాజంలో ఉంటే, మన కళ్ళ ముందే తిరుగులేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. నీ గొడ్డాళతనాన్ని, నీ వైద్య నిందను, నీకున్న లోటును
బిడ్డలు లేని లోటును, కొడుకు లేని లోటు, కూతురు లేని లోటు, ఆర్థిక లోటు, అసమానత లోటు, ఉద్యోగం లేని లోటు, వ్యాపారం ఓడిపోయిన లోటు, ఏ లోటైనా, ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ దుఃఖమైనా ప్రార్థన ద్వారా మాత్రమే పోతుంది బిడ్డారా. ప్రార్థన లేకుండా దేవుడు కార్యాలు చేయడండి. పెద్దోడు కాబట్టి అయితే ఎవరికి ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాం? ఎంతకాలం ఉంటాయి ఈ సౌకర్యాలు, సౌలభ్యాలు, ఈ డబ్బులు, సరదాలు ఎంతకాలం ఉంటాయండి? 2 కరోనాలో ఎంతమంది మనం చనిపోయారు. స్నేహితులు, ఫ్రెండ్స్, ఆస్తిగారు చాలామంది చనిపోయారు. మనం సజీవులుగా ఉన్నామంటే, నిలిచి ఉన్నామంటే ఈ రాత్రి దేవుడిని ప్రార్థించడానికి. ఆమేన్, ఆమేన్. 140 కోట్ల మంది ఇంత పెద్ద దేశం, కుడి ఎడమలు తిరిగినటువంటి ఈ దేశం దేవుని కొరకు ఉద్ధరించబడి కట్టబడాలి అంటే ఈ రాత్రి దేవుణ్ణి వేడుకునేవారు కావాలి. చేతులను పైకెత్తండి, చేతులను పైకెత్తండి, పైకి చేతులు రండి. దేవుని వేడుకునేవారు ఉంచండి. దేవుని వేడుకునేవారు కావాలి. చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, చెప్పండి. దేవుని వేడుకునేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి. ఈ దేశం కొరకు అడ్డుపడే ఒక మోసే లేవాలి. ఒకటి, ప్రవర్తన కాపాడుకున్నాడు, 40 ఏళ్ళు వచ్చినా కాలు జారలేదు. 2, ఇంట్లో లోటొస్తే ఇంటి బయటికి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి అనౌన్స్మెంట్ చేయలేదు. ఇంటిలో లోటును ప్రార్థనతో పూడ్చుకున్నాడు, ప్రార్థనతో తొలగించుకున్నాడు. ఆ ఆటంకాన్ని, ఆ అడ్డుబండను ప్రార్థనతో విచ్ఛిన్నం చేసి ఏ ఇంట్లోనైతే తన భార్యతో ఏడ్చాడో అదే ఇంట్లో దేవుడు డబల్ పోర్షన్ బహుమతులు ఇచ్చాడు. ఆమేన్. అసలు బిడ్డలే లేరని ఏడ్చాడండి. బిడ్డలే లేరని ఏడిస్తే ఇప్పుడు ఏమైందా? రెబెక్కాకి ఏమైంది చెప్పండి ఒకసారి. నాకు బిడ్డలే లేరు బాబో అని ఏడిస్తే, నా భార్య గొడ్రాలు అని ఏడిస్తే, దేవునికి చెబితే ఇప్పుడు ఏమైంది? ఒక్కరే పుట్టారా? వినబట్లేదు, గట్టిగా ఇంకా గట్టి చెప్పండి. ఒక్కరైనా? నువ్వు అడిగితే దేవుడు ఒకటేవాడు, నువ్వు అడిగితే దేవుడు డబల్ పోర్షన్స్ నీకు ఇస్తాడు, 2 దీవెన నీకు ఇస్తాడు. అద్భుతాన్ని దేవుడు చేస్తాడు, నూతన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ రాత్రి వేడుకునే వారం కావాలి. ప్రార్థన లేదు, ప్రార్థన మర్చిపోతున్నాం, విస్మరిస్తున్నాం, ప్రార్థన పక్క పెడుతున్నాం. నేను ఎక్కడికి వెళుతున్నా సాక్ష్యమే ఇది. ఎన్ని చోట్లకి వెళ్తానండి, కొన్ని 100 సభలకు వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను. నాకు రోజుకు గ్యాప్ ఉండదు, ఖాళీ ఉండదు, వెళుతున్నాను. కానీ ప్రార్థన అనగానే, కూటమనగానే, సంఘంలో సహవాసంలో, అది శుక్రవారమైనా, అది గురువారమైనా, మంగళవారమైనా నేను తప్పకుండా సమయానికి ముందెళ్ళి మోకరించి ప్రభు అడుగుతాను, సంఘాన్ని దీవించుదేవని. దేవుడు ఆ మొరలు వినే మా బతుకులు అద్భుతాలు చేసి ఊహించని మీద మా జీవిత ప్రభు చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఊహించని మేలు దేవుడు చేస్తున్నాడు, అవకాశం దేవుడు ఇస్తున్నాడు. కేవలం కారణం ప్రార్థన. ఈ రాత్రి ప్రార్థన కావాలి, ప్రార్థించేవారు లేవాలి, ప్రాతకాలమే లేవాలి. నది ప్రవాహం వలె మన కన్నీరును పారనివ్వాలి. మన కన్నీరును ఆయన తన బుద్ధిలో దాచి పెడతాడు, లెక్క పెడతాడు. ఒక రోజు వస్తుంది, తిరుగు లేకుండా నీ కన్నీరు దేవుడు సమాధానం ఇస్తాడు. 1, ప్రవర్తన కాపాడుకున్నాడు. 2, వేడుకున్నాడు, వేడుకున్నాడు. అలా ముందుకెళ్దాం బిడ్డారా. అలా ముందుకెళ్తే ఒక 10 నిమిషాలు ముగిస్తాను నేను. అదే ఆదికాండంలో 25వ అధ్యాయంలో, అదే ఆదికాండం 25వ అధ్యాయంలో 26వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయంలో 26వ వచనం. తరువాత అతని సహోదరుడు అతనికి యాకోబు అని పేరు పెట్టారు. ఆమె వారిద్దరిని కనినప్పుడు ఇస్సాకునకు 60 ఏండ్ల వయసు ఉన్నవాడు. ఒకసారి గట్టిగా చప్పట కొట్టను ఒకసారి. మీరు ఈ రాత్రి దీవించబడతారు. వాక్యాభిషేకం ప్రవహిస్తుంది పిల్లారా. ఒకటి వాక్యం చెబుతుంది, ప్రభువు చెప్పినాడు 40 ఏండ్లు వచ్చినా కాలు జారలేదు. 2
లోటొస్తే వేడుకున్నాడు. 40 ఏండ్లో పెళ్ళయింది, పిల్లలేమో 60 ఏళ్ళలో పుట్టారు. మధ్యలో గ్యాప్ ఏమో 20 ఏళ్ళు, 20 సంవత్సరాలు. మూడవదిగా నువ్వు దీవించబడాలి అంటే నీకు సహనం కావాలి, నీకు ఓపిక కావాలి. 40 ఏండ్లో పెళ్ళయింది, 60 ఏండ్లలో పిల్లలు పుట్టారు. ఈ 20 ఏండ్లు ఎంత ఏడ్చాడో. అయ్యో బిడ్డలు లేరు, అయ్యో కొడుకులు లేరు, ఏమంటే బిడ్డలు వస్తే బాగున్ను, కొత్త దేవుని వచ్చిందా, మీరు వెళ్ళి కనుక్కోండి, నాకు తీసుకురండి అని ఆమె తొందర పెడుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే 20 సంవత్సరాలు ఇస్సాకు ఓపికతో దేవుడిస్తాడు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 20 ఏండ్లు చేశాడండి, ఒకరోజు కాదండి. విసుగపోకుండా అడిగాడండి, వేసారిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, వెక్స్ అయిపోకుండా. దేవుడు మొరగంటం లేదులే, ఇక బిడ్డలు పుట్టరులే, నువ్వు గొడ్రాలవి అని అనకుండా 20 ఏళ్ళు దేవుని పాదాలు పట్టుకుంటే 60వ ఏటలో దేవుడు కరుణించి 2 బిడ్డలు ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 20 ఏళ్ళు ఓపికతో ఉన్నాడు. ఈ రాత్రి ఓపికతో ఉండండి, సహనం కలిగి ఉండండి, కనిపెట్టుకుని ఉండండి. ఒక రోజు వస్తుంది నిన్ను దేవుడు వాడుకునే రోజు, ప్రభుని బలపరిచే రోజు, ఎవరు ఆపలేని రోజు. దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చి నీవు నిందల పాలై, వేదన పాలై, కష్టాల పాలై, కుమిలిపోయి, దిగదార్చబడి ఎక్కడైతే నీ జీవితంలో బతికిలా జీవితంలో సమస్యలతో సతమతమైపోయినావు, ఆ సమస్యల ప్రాంతంలోని, ఆ అధమ స్థితిలోనే మరలా నా దేవుడిని గొప్ప విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. 20 ఏళ్ళండి, మహా అయితే ఒక 5 నెలలు 3 నెలలు కనిపెడతాం, ప్రార్థన చేస్తాం, ఈకపోతే దేవుడు నాకు ఇవ్వలేదనేస్తాం, వెళ్ళిపోతాం. కానీ 20 ఏళ్ళు ఓపిక. ఏ వ్యక్తులు నాన్ స్టాప్గా ఓవర్ నైట్లో పెద్దోళ్ళు అయిపోరండి. ఓవర్ నైట్ పెద్దోళ్ళు అవ్వరు. ఇలాంటి సభలు పెట్టడానికి నేను మా ఇంట్లో కుర్చీలు, బిందెలు, గ్లాసులు, ఇత్తడి సామాన్లు, సైకిళ్ళు, వాచీలు, ఇంట్లో ఉన్న బంగారాలు, బాండ్లు, చిన్న జాగాలు, ఉన్న కారు, బళ్ళు తాకట్లు పెట్టి 100కి 20,000 40,000 వడ్డీ పట్టుకొచ్చి ఆ డబ్బులు ఖర్చు పెడితే అందరూ పిచ్చోడు అన్నారు. మంచోడైతే డబ్బు దాచుకోవాలి బిడ్డల కోసం, ఆ తర్వాత ఆ డబ్బులు ఉంచుకోవాలి, పిచ్చి పట్టింది అన్నారు. ఆ కాలక్రమేణా ఇబ్బందులు పడ్డాను. ఒక 2 సంవత్సరాలు పిల్లారా అవస్థలు పడ్డాను. నడిచే వెళ్ళాను, కాలుకు జోడలేవు, సైకిల్ వెళ్ళాను, ఆటో ఎక్కడానికి డబ్బులు ఉండేవి కాదు, సెల్ ఫోన్ మాట్లాడదామంటే సిమ్ వేసుకుని ఎవరిని అడిగేవాడిని, ఏదో పట్టుకుపోతామని చూసేవారు. ఈరోజు ప్రభువు నన్ను దీవించాడు, ఇచ్చే వరకు ప్రభు నన్ను చేశాడు. కరోనా టైంలో అనేక ప్రాంతాలకు మేము పరిచయం చేశాం. దానికంటే ముఖ్యంగా వాక్యం ప్రకటిస్తాం, అది నాకు ఎంతో ఆనందం. డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు, ప్రభువు చేతులు వాడబడ్డమే గొప్ప, ప్రభు పాత్ర ఉండడం గొప్ప, చేసిన మేలు లోకానికి చాటించడం గొప్ప. ఆ గొప్ప ఆనందం గుండెల నిండా ఉంది. నేటికి ఆనందానికి అవధులు లేవు. ఈ సంతోషం ఇంకా కూడా లిమిట్ కాలేదు. అందరూ అంటారు చాలాసార్లు, మరి ఇక ఆగొచ్చు కదా, ఇక ఉండొచ్చు కదా, గొంతు బాగోలేదు, డబ్బు ఖర్చు ఎందుకు, ప్రయాణం ఖర్చు ఎందుకు అని. ఈ ఆశ నేను చచ్చేంత వరకు చావదు, నేను మరణించేంత వరకు ఈ ఆశ రగులుతూనే ఉంటుంది. దేవుడు రగిలించాడు ఈ ఉండేలా ఆశను పిల్లారా. ఏదైనా చేయాలి, ఈ తరానికి, ఈ ప్రాంతానికి, ఈ పుట్టిన నేలకు, పుట్టిన గడ్డకు, ఈ దేశానికి ఏదైనా దేవుడి కొరకు చేయాలి అన్న రోషం గుండెలో మండుతుంది పిల్లారా. వాక్యం చెబుతుంది, ఓపిక కావాలి, సహనం కావాలి. చదవద్దండి యాకోబు పత్రిక, చదవద్దండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం అంటాడు, వ్యవసాయదారుడు తొలకరి వాన కొరకు ఏ రీతిగా ఆకాశం తట్టు కనిపెడతాడో, మేఘామృతం అవుతుందని చూస్తాడు, వర్షం వస్తుందని చూస్తాడు, కడవరి వాన కొరకు చూస్తాడు, అలాగున ప్రతి ఒక్కడు కూడా ఓపికతో దేవుని కోసం చూడాలి అన్నాడు యాకోబు గ్రంథకర్త యాకోబు పత్రికలో. ఈ రాత్రి ఓపిక లేదా, సహనం లేదా, వేసారిపోతున్నావా, కుమిలిపోతున్నావా, ఓపిక తెచ్చుకో.
ధైర్యం తెచ్చుకో. చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నాలో నువ్వు కృంగి ఉండదు అని చెప్పండి. ఒక రోజు వస్తుంది, ఆమేన్. అది రాత్రి అవ్వచ్చు, ఆమేన్ చెప్పండి. చెప్పండి, రేపే అవ్వచ్చు, ఈ నెలలో కావచ్చు, ఈ ఏడాది ముగింపులో కావచ్చు. దేవుడు నీ జీవితాన్ని తాకే రోజు రాబోతూ ఉంది. దేవుడు నిన్ను వాడుకునే రోజులు రాబోతూ ఉన్నాయి. అవి జరగాలి అంటే పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి, ఎన్నెన్నో ఓర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఎన్నెన్నుకున్నా ఓర్చుకోవాలి, ఓర్మితో ఉండాలి, బాధలు పడాలి, అవస్థలు పడాలి, ఇబ్బందులు పడాలి. మనము లేచి ప్రభు కోసం సాగాలి, ప్రభు కోసం పరిగెత్తాలి. దాదాపుగా 6-7 మాసాలు దీపం బొడ్డి ఇంట్లో ఉన్నాం మేము. దీపపు బొడ్డి ఇంట్లో సంవత్సరం పాటు అద్దె 1000 రూపాయలు కట్టలేక పక్కనే ఉన్నాం. ఒక పూట తింటే 3 రోజులు అన్నం ఉండేది కాదు. పిల్లల్ని చదివించుకోలేక 2 సంవత్సరాలు స్కూల్కి ఫీజు కట్టలేక ఉంచేశాను నేను. స్కూల్కి పంపించలేక, పరిస్థితులు బాగోలేక ఒక పూట తినేవాళ్ళం. 2-3 రోజులు అన్నం ఉండేదే కాదు. అది పక్కోళ్ళు ఇచ్చిన అన్నం, ఎదురోళ్ళు ఇచ్చిన అన్నం, వెనకోళ్ళు ఇచ్చిన అన్నం. అదే అవస్థ. ఈరోజు వరకు నా ప్రభు దీవించాడు. మా ఇంట్లో లోటే లేదు పిల్లారా. ఆమేన్. మేము తినని తిండి లేదు, లోటు లేదు, సమృద్ధి. ఆ సమృద్ధి నా బిడ్డలుగా కాదు, నేను అందరికీ పంచాలి. ఈ సమృద్ధి నా భార్య, నా కొడుకు, నా కూతురికే పరిమితమైతే నేను సేవ చేయలేను. ఈ సమృద్ధి దేశానికి పంచితేనే నేను భక్తుడిని అవుతాను. అందుకే రోషముతో, పౌరుషముతో, త్యాగముతో ఎంతున్నా ఏమైనా దేవుని కొరకు వెనదీయకుండా సాగాలి, ముందుకు పోవాలి. నువ్వు సహనం కలిగి ఉండాలి. 1 వాక్యం అంటుంది, ప్రవర్తన కాపాడుకున్నాడు. 2 వేడుకొని ప్రార్థించాడు. 3 ఓపికతో సహనం కలిగి 20 ఏండ్లు కనిపెట్టినాడు. ఆఖరి మాటతో ముగిస్తాను నేను. లాస్ట్ మాట అది 26వ అధ్యాయంలో ఆదికాండం 26వ అధ్యాయంలో 1వ వచనం ప్రియులారా, మరియు 2వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్ళినాడు. అక్కడ యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమైనాడు. చప్పట్లు. దేవుడు దీవించాలి. అబ్రహాము సంతానమా, మీరు దీవించబడాలి. ఇస్సాకులుగా మీరు మారాలి. మీరు ఇస్మాయిలుగా ఉండొద్దు, మిగిలిన 6గురులా ఉండొద్దు. మీరు దీవించబడాలి అంటే ఆఖరిదిగా గెరారులో, శత్రుదేశములో, అబీమెలెకు ముందు కరువు కాలములో దేవుడే ఇస్సాకునకు ప్రత్యక్షమాయను. దీవించబడాలి అంటే 4వదిగా మనం ప్రత్యక్షతను పొందుకోవాలి. మనం దేవుణ్ణి కనుగోవాలి. yes we need a refresh revelation. మనమందరము ఒక నూతన ప్రత్యక్షత పొందుకోవాలి. అప్పుడు పిలిచాడండి దేవుడు, అప్పుడు కనబడ్డాడండి, చిన్నప్పుడు కనిపించాడండి, కల వచ్చిందండి, దర్శనం వచ్చింది, కొనుక్కితే కనబడ్డాడు, లేస్తే కనబడ్డాడు. ఈ కనబడడం కాదు, దేవుడు నీ కళ్ళ ముందుకు వచ్చి నీకు దర్శనం ఇవ్వాలి, ప్రత్యక్షత రావాలి, రెవల్యూషన్ కావాలి. దేవుని వాక్యం ప్రత్యక్షమగినట్లుగా. అంతకుముందు ఇస్సాకు కొండ మీదకి వెళ్తే నాన్నతో యెహోవా ఈరే అన్న శబ్దం విన్నాడు. ప్రభువు అబ్రహాముతో మాట్లాడుతుంటే ఆలకించాడు. విన్నాడు నాన్నతో మాట్లాడుతుంటే. ఆ తర్వాత ఏమో అమ్మ చనిపోయింది, తర్వాత ఏమో పెళ్ళయింది. పెళ్లి కాకముందు పొలానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, ఇప్పుడేమో దీవించబడ్డాడు. కానీ ఇస్సాకు జీవితంలో ప్రత్యక్షత అన్నమాట ఎక్కడే రాయబడింది పిల్లారా. ఇస్సాకు కొరకే ప్రత్యక్షత అన్న మాట ఎక్కడ రాయబడింది? అబ్రహాముకు ఉంది. వాక్యం అబ్రహాము దగ్గరికి వచ్చాను, దేవుడు ప్రత్యక్షమాయను. అపోస్తల ఉంటుంది మాట. మెస్సపోతోమియాలో మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు.
అంటే నాన్నక దేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ కొడుకుకి మాత్రం ప్రత్యక్షత లేదు. ఇప్పుడేమో కొడుకు కూడా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన దేశానికి, ఈ ప్రాంతానికి, మన గ్రామాలకు దేవుడు ప్రత్యక్షత కావాలి. దేవుడు కనబడాలి, మన కళ్ళ ముందుకు రావాలి. ఈ రాత్రి ఆయన ప్రత్యక్షమైతేనే కరువులు పోతాయి, కరోనా పోతుంది, కష్టం పోతుంది, సమస్య పోతుంది. నా స్నేహితులు, ఇద్దరు మంచి స్నేహితులు, నేను వారిని ఆ కరోనాలో పోగొట్టుకున్నాను. చాలా బాధపడ్డాను. ఆ టైంలో నేను కూడా చారిటీ కోసం ఇవ్వడం కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళాను. అందరూ దెబ్బలాడారు, నీకు అంటుకుంటుంది, వస్తుంది, చచ్చిపోతామని. ప్రభు మహాకృపలో మా కుటుంబం అంతా కూడా సురక్షితంగా ప్రభు కృపలో కాపాడబడ్డాం. పిల్లారా, చాలా తిరిగాను నేను కరోనా టైంలో, పంచడానికని, ఇవ్వడానికని, గ్రామాలు, ఊర్లు, చిన్న చిన్న మీటింగులకు చాలా తిరిగాను నేను, వెళ్ళాను. నేను కరువులో, కష్టములో, శత్రువుల మధ్య, బాధల మధ్య, అభిమేళక మధ్య నా అనేవారు లేరు అనుకునే సమయంలో దిక్కులేక యాత్రికుడై, పరవాసి అయి, పరదేశి అయి ఉంటూ ఉండగా ఇస్సాకునకు దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రి మన కష్టాలు పోవాలి, కరువులు పోవాలి అంటే ఎవరో కాదు, ఈ రాత్రి దేవుడే నీకు ప్రత్యక్షం కావాలి. నీ కళ్ళ ముందుకు రావాలి, నీ మది ముందుకు రావాలి, నిన్ను స్పృశించాలి, నిన్ను తాకాలి. నేనున్నాను, నిన్ను వాడుకుంటాను, నీకు ఇస్తాను అన్న ధైర్యాన్ని నీవు నూరిపోయాలి దేవుడు. అవి కావాలి అంటే ఈ పట్టణానికి ప్రత్యక్షత కావాలి. ఆమేన్. ముగిస్తాను. ఆమేన్. ఈ పట్టణానికి ఏం కావాలి? ప్రత్యక్షత కావాలి. ఇలాంటి సభలో, సెమినార్లో, రేపు డిసెంబర్లో పండగలో, లేకపోతే మరికొంతసేపట్లో, అంతకుముందేమో జరిగినాయి ఈ బసవ బుధవారం అని, లేకపోతే లెంట్ డేస్ అని. ఈ పట్టణానికి ఏం కావాలి? ఈ పట్టణానికి ఏది అవసరం? ఏం కావాలంటే దేవుని ప్రత్యక్షత ఈ పట్టణానికి కావాలి. దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకునే ఇస్సాకును కావాలి. కరువులో, సందిగ్ధములో, బాటసారిగా ఉన్న శత్రువుల సామ్రాజ్యంలో చిన్న విత్తనాన్ని వేసి నిరంతరంగా ఫలితాన్ని పొందుకునే ఒక భక్తుడు కావాలి, ఒక భక్తుడు లేవాలి. ఇస్సాకును దేవుడు దీవించాడు. ఒక మాటతో ముగిస్తాను పిల్లారా. అబ్రహాము వాగ్దానం పొంది చనిపోయాడు, కానీ దేవుడు మాత్రం ఇస్సాకును విడిచిపెట్టలేదు. ఇస్సాకును దేవుడు దీవించాడు. దేవుడు మాట తప్పలేదు. అద్భుతమైన కార్యం చేసి ఇస్సాకును ఫలభరితునిగా దేవుడు మార్చాడు. నేను ఇస్సాకు దేవుడను అని సగర్వంగా మోషే దేవుడు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు 40 ఏళ్ళు వచ్చిన ప్రవర్తన కాపాడుకున్నాడు. ఇంట్లో సమస్య వస్తే దేవుణ్ణి వేడుకుని పరిష్కరించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు 20 ఏళ్ళు ఓపికతో పిల్లలు కావాలి అని కనిపెట్టాడు. అంతేకాదు ప్రత్యక్షతను పొందుకొని ముఖాముఖిగా దేవుని కలుసుకున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే ఓ యవనస్తుడు ముఖాముఖిగా దేవుణ్ణి కలుసుకొని ప్రత్యక్షత పొంది దేవుడు చెబితే ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. నరమాస భక్షకుల మధ్యకి వెళ్ళాడు. మనుషుల్ని చంపేసి తినేసేవారు వాళ్ళు. వారి మధ్యకు సువార్తకు వెళ్ళాడు. అనేక బాధలు పడ్డాడు, అవస్థలు పడ్డాడు. భయంకరమైన జ్వరం వచ్చింది, నోట్ల నుంచి రక్తం పడుతుంది. అందరు నరమాంస భక్షకులు, అనాగరికులు, మనుషులు చంపుకు తినేస్తారు. చీకటి ఖండం. ఆ ఖండానికి వెళ్ళి దాన్ని వెలిగించుదేవా అని అక్కడ రాత్రి మగళ్ళు ఏడ్చి చిక్కి శల్యమైపోయి, అన్నం లేక, సదుపాయం లేక, నీళ్లు పడక, జబ్బులు చేసి వయసు ఉంటుండగానే చనిపోయాడు ఆయన. చనిపోతే ఆ భక్తుని ప్రార్థన, ఆ భక్తుని మొర, ఆఫ్రికా బాగుపడాలి దేవా అని ఏడ్చాడు. దేవుడు ఆఫ్రికాలో ఆ భక్తుడి మరణంతో ఉజ్జీవాన్ని ఆపలేదు. దేవుడు లివింగ్స్టన్ ప్రార్థన విన్నాడు, ఆ భక్తుని మొర విన్నాడు, ఆ భక్తుని కన్నీరు ప్రభు చూశాడు. ఆ ఖండం వెలిగించమని ఆ భక్తుడు కోరుకున్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఆ భక్తుని మొర దేవుడు విని రైన్ హార్డ్ బాంకెన్ ఆఫ్రికాకు పంపించి ఆ ఖండాన్ని మొత్తాన్ని దేవుడు వెలిగించాడు. పిల్లారా, గట్టిగా కొట్టండి ఒకసారి. ఖండం మొత్తం వెలిగించబడింది. ఈనాటి తరములో అగ్ని లాంటి సేవకుడు,
రోషం ఉన్నవాడు, ఉరుము లాంటి శబ్దంతో మాట్లాడేవాడు, మెరుపు లాంటి దేవుని మాటలు అందించేవాడు రైన్ హార్డ్ బాంకే ఆఫ్రికా కొరకు భారము కలిగి ఆ ఖండాన్ని ప్రభు కోసం వెలిగించినాడు. అవును, మన ప్రార్థనలు పట్టిపోవు. మనము కానీ ఈ రాత్రి ప్రభువును కలుసుకుంటే మన ప్రాంతాలలో, మన ఊళ్ళలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవా, ఆ దీవెన నాకు కావాలనుకుంటే లేచిన పడదాం, కళ్ళు మూసుకుందాం. దయతో అటు ఇటు పోవద్దు, బయటికి వెళ్ళొద్దు, ఉన్న స్థలాలలో కళ్ళు మూసుకోండి. సరే మళ్ళా ఉన్న స్థలాల్లో కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. ఉన్న స్థలంలో కళ్ళు మూసుకుందాం. ప్రియా దేవుని ప్రజలారా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, తేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక దగ్గరగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం చనిపోయినాడు, కానీ ఆశీర్వాదం చావలేదు, దీవెన చావలేదు. అబ్రహాం చనిపోతే దేవుడు ఇస్సాకును దీవించినాడు. ఇస్సాకును దేవుడు దీవించినాడు. ఎందుకు? 40 ఏళ్ళు వచ్చిన వయసు పడబడిన ప్రవర్తన కాపాడుకొని, పవిత్రతను కాపాడుకొని, జీవితాన్ని కాపాడుకున్నాడు. అంతేకాదు, ఇంట్లో సమస్య వస్తే ఇంట్లో సమస్య వస్తే, బాధ కలిగితే యెహోవాను వేడుకున్నాడు. యెహోవాకు చెప్పాడు, లోటు తీర్చు దేవా అని అడిగినాడు. అంతేకాదు, 20 ఏళ్ళు సహనంతో ఉన్నాడు. దేవుడు కరుణించకపోతాడా? దర్శించకపోతాడా? మాట్లాడకపోతాడా? కొడుకు నీకపోతాడా? నింద పోకుండా ఉంటుందా అని వేచి చూశాడు. గెరారులో, శత్రువుల దేశంలో, అబీమెలెకు దగ్గర దేశమంతా కరవలో ఉంటే దేవుడిని కలుసుకున్నాడు. దేవుడిని చూస్తున్నాడు. దేవుని స్వరం వింటున్నాడు. ఈ రాత్రి ప్రభు స్వరం వినాలని ఆశపడితే, ప్రభుని కలుసుకున్నామని నీకు ఆశ ఉంటే దయతో అలాగ మీరు ముందుకు రండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అలాగ మీరు ముందుకు రండి, అలాగ ముందుకు రండి. చిన్న ప్రార్థన చేస్తా. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. ముందుకు రండి. ఇంటికి వస్తే మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. అలాగే ఇంటికి వచ్చినట్లయితే అలాగే మీరు ముందుకు రావాలి, తొందరగా రావాలి. వేరెవరిని మీరు చూడొద్దు, ఎవరిని చూడొద్దు. ముందుకు రావాలి, ముందుకు రావాలి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అమ్మా. ముందుకు రమ్మని చెప్పండి. ముందుకు రండి, తొందరగా ముందుకు రావాలి. రండి, దీవించబడండి, తాకబడండి. ఒక ప్రత్యక్షత, ఒక దర్శనం, ఒక దేవోక్తి పొందుకుందాం పిల్లారా. ఈ రాత్రి దేవా మమ్మల్ని తాకు దేవాలి. దయతో ఎవరైనా ఆశ ఉంటే రండి, ఆశ ఉన్న వారు రావాలి. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతా ఉన్నారు. జీవితాన్ని మార్చే ప్రార్థన, మీరు దీవించే ప్రార్థన, ఒక బలమైన కార్యాలు చేసే ప్రార్థన. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా.
బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీ ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన ప్రేమపై ఎన్నడు మారదు యేసయ్యా, ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, మా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. రావాలి రాత్రి రావాలి, దీవించబడిన నీరు రావాలి, ప్రభుత్వం తాకబడిన నీరు రావాలి. ఇస్సాకువలే దీవించబడాలి రాత్రి. ఆమేన్. జీసస్ స్తోత్రం, వేడుకుందాం వేడుకుందాం. ఆమేన్. భయమును తొలగించినావు, దాతారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప నీ కార్యములను నిలిచినావు. భయమును తొలగించినావు, దాతారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప నీ కార్యములను నన్ను నింపినావు. నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలముగా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా.
ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును, ఆరాధించి ఘనపరతును. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అలాగే కళ్ళు మూసుకుందాం. దైవజనుల ద్వారా దేవుడు ఈ రాత్రి చక్కనైన మాటలతో మనతో మాట్లాడాడు. పవిత్రత కాపాడుకున్న ఇస్సాకు, ప్రార్థన చేసిన ఇస్సాకు, ఓర్పుతో సహనముతో దేవుడు చేయబోయే కార్యం కొరకు ఎదురు చూసిన ఇస్సాకు, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించిన ఇస్సాకు, దేవుడు తన దైవజనుడి ద్వారా చక్కనైన మాటలతో ఈ రాత్రి మనతో మాట్లాడారు. ఈ రాత్రి మనం సిద్ధపడదాం, దేవా అని మొర్ర పెడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, మన మధ్యలో పైడి భీమవరం నుండి వచ్చిన శైలేష్ గారు ఉన్నారు. వారి వేదిక మీదకి వస్తారు. పద్మకుమార్ గారు ప్రార్థన చేస్తారు. శైలేష్ గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. వాక్యం అందరి హృదయాల్లో ఫలించినట్లు పద్మకుమార్ గారు ప్రార్థన చేస్తారు. శైలేష్ గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నీ దాసుని నిలబెట్టుకుని చక్కని నాయన అనేకమైన ఆధ్యాత్మిక మేలుకొలుపులు నేటి సమాజానికి, సంఘానికి, మా ప్రియుడైన యేసును ఎదుర్కోవడానికి సిద్ధపడిపోతున్న ప్రతి సంఘస్థులకు నీవు అందించిన ఆత్మీయ ఆహారమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ దాసుని నిలబెట్టుకుని ఇస్సాకులో నుండి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మీరు నేర్పించా. రాజుల రాజు, ప్రభుల ప్రభు, కీర్తనీయుడైన యేసుకు నిదర్శనంగా సాదృశ్యంగా ఉన్న ఈ ఇస్సాకు జీవితంలో నుండి అనేకమైన సత్యాలు ఈ రాత్రి ఈ స్థలంలో చేరిన అనేక మంది బిడ్డలు విని వాటి ద్వారా ప్రోత్సహింపబడుటకు, ఆధ్యాత్మికంగా బలపరచబడుటకు నీ దాసుని స్వరమును మరుగుపరిచి తేటగా చేరిన బిడ్డలందరితో మీరు మాట్లాడిన మాటల ద్వారా ప్రతి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములను సరిచేసుకుని చక్కబెట్టుకుని వారి జీవితంలో ఏదైతే లోపము కలిగి ఉందో, ఏదైతే సవరించుకోవలసిన విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ సవరించుకుని నీ కొరకు సాక్షిగా నిలబడి బిడ్డలుగా వీరందరినీ మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాను. తద్వారా నీ రాజ్యము త్వరగా రాబోతుంది. నువ్వు ప్రతి వారిని తీసుకెళ్ళబోతూ ఉన్నావు. తీసుకెళ్ళడానికి ముందుగా మేమందరం సిద్ధపడడానికి కలవరి కాలంలో అనేక మంది సేవకులను నిలబెట్టి మీరు అనేకమైన మేలుకొలుపులు అనే వాక్యముల ద్వారా ప్రతి ఒక్క విశ్వాసులను, సంఘములను, బిడ్డలను, సమాజమును మీరు మేలుకొలుపుతూ ఉన్నారు తండ్రి. ఈ కడవరి కాలంలో సంఘము అలాగనే నీ కొరకు సిద్ధపడటానికి ఇంకా అనేక మంది సేవకులను మీరు వాడుకుంటున్నారు. ఈ మొదటి రోజు అద్భుతంగా నీ సేవకుని వాడుకున్నారు. మరలా 2 రోజులు కూడా ప్రభా, మిగతా 2 రోజులు నీ దాసులను వాడుకుని అభిషేకించి దీవించి ఈ ప్రాంగణం అంతా కూడా నీ ఆత్మ సంచారము చేసి ఈ స్థలమును మీరు నింపి వస్తున్నవారు, వెళుతున్నవారు, ఈ స్థలంలో కూర్చుని నీ మాటలు ఆలకిస్తున్నవారు కానీ మాటల ద్వారా దీవించబడటకు కృప చూపమని ప్రార్థిస్తూ నీ దాసుని ఇంకా బలముగా అభిషేకించి వాడుకోమని రాబోతున్న 2 రాత్రులు కూడా అద్భుతమైన రాత్రులుగా ఈ స్థలంలో అనేక మందికి మహిమకరముగా, మేలుకరముగా, క్షేమకరముగా, ఇస్సాకు లాంటి ఆశీర్వాదకరమైన దినములుగా, గడియలుగా వస్తున్న బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ తద్వారా నీ నామానికి మహిమ చెల్లించుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.